హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ చెరువు చేపల పులుసు తయారీ విధానం చూద్దామండి. మనము చక్కగా చేపలు తెచ్చుకొని చక్కగా కోసుకొని ముక్కలు కోసుకొని వాటిని శుభ్రం చేసుకొని ఒక బేషన్లో వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని గరం మసాలా కూడా వేసుకొని చక్కగా అవన్నీ ముక్కకి పట్టినట్టుగా చక్కగా ఈ ఉప్పు కారం పసుపు మసాలా ఇవన్నీ కలిసినట్టుగా చక్కగా అవి కలపాలండి. కలిపిన తర్వాత ఒక పెనంలోన సరిపడినట్టుగా ఆయిల్ వేసుకొని కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేగించుకోవాలండి. వేగించుకున్న తర్వాత మనం 3 టమాటా పళ్ళు కోసుకొని ఒక పక్కన ఉంచుకొని అవి కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత వీటిని చక్కగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం ఆయిల్ పైకి తేలినంత వరకు చక్కగా వేగించుకోవాలండి. మనము మ్యాగ్నెట్లోన ఉప్పు వేసాం కాబట్టి ఇందులో కూడా కొద్దిగా ఉప్పు వేసుకుంటే వేగుతుందండి. వేగించుకొని చూడండి పైకి ఆయిల్ తేలింది. అప్పుడు మనము మ్యాగ్నెట్ చేసుకున్న ఈ చేప పీసులు కూడా దీంట్లోన ఒక్కొక్కటి వేసుకోవాలండి. వేసి అన్ని మనం మ్యాగ్నెట్ చేసిన ముక్కలల్లా వేసుకోవాలండి. ఒకటికొకటి అలా విడదీసి పేర్చినట్టుగా వేసుకుంటే మనం కలిపిన విరిగిపోకుండా చక్కగా మనం కలుపుకోవచ్చండి. విడివిడిగా వేసుకుంటే ఇవన్నీ నూనె పైకి తేలినంత వరకు చక్కగా వేగించుకోవాలండి. వేగించుకున్న తర్వాత 1/2 కేజీలో సగం చింతపండు తీసుకొని నానపెట్టుకొని అది పుల్ల పిండేసి ఉంచుకోవాలండి. చేప ముక్కలు వేగిన తర్వాత ఆ పుల్లనేది వాటిలోనే వేసుకోవాలండి. వేసుకొని చక్కగా మనము 4 మూలలు చక్కగా కలుపుకోవాలి. ఆ చేప విరక్కంట ముక్క విరక్కంట చక్కగా కలుపుకుంటే మనకి ఈ పులుసు అనేది సూపర్గా ఉంటుందండి. ఇది చక్కగా మరుగు రావాలండి. ఒక స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసుకొని చూసుకొని సాల్ట్ వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క కూడా దీంట్లోనే వేసుకొని మరిగించుకుంటే సూపర్గా ఉంటుందండి. మీకు ఈ చేప అనేది వేగినప్పుడే చక్కగా కుక్ అయిపోద్ది. చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.